ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. నీతో మాటలేంట్రా? నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది. ఈ క్షణం ఇంట్లోంచి పోరా. వెళదామా? మేమెక్కడికి? ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. తాత ఆస్తి మీద కొడుకులు కాకుండదు, మన వాళ్లకే. ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు. ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి. ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి. లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి. చెప్పండి, ఏం చేద్దాం? ఇక్కడే ఆడో మనం. రాజులే, యువర్ బిల్ సార్. దొరికేసేవరా పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకోరా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు, వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, ఇస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. రంగుల ముగ్గు ఒకటే నాకు తెలుసు. మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను. నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను. మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను. మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు? నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను.
రోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. మరి పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్ గా బయట పారేసేవాళ్ళం కదా, ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండిడియాలు పెట్టింది. మమ్మీ ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పువా. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత రా. ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను సరేనా? రండి. ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొంటాం? క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకిదే ఉద్యోగం. టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్షలు సంపాదిస్తావు కదా, అప్పుడు నా డబ్బులు నాకిచ్చే. ఓకే? ఓకే. స్కూల్ కి టైం అయింది, వస్తాను. బాయ్. రండ్రా. కాఫీ తీసుకోండి. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. మీ ఇద్దరు కాదు, నేను చెప్పిందే కరెక్ట్. దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్? ఏమీ లేదు హేమ. సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి. ఒక్క సీతారాములేంటి, పెళ్లైన వాళ్ళెవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు. వాళ్ళని బట్టి చూస్తే వీళ్ళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను. తప్పు అంటుంది శశికళ. తప్పుగాక మరేంటి, మిదిల్లో ఎలా జరుపుకుంటారు? పెళ్ళవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా? తొలి దీపావళి అక్కడే జరుపుకొని ఉంటారు. ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు? 14 సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుని ఉంటారు. మీ ఇద్దరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. కాదు, మీ ఇద్దరు చెప్పిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పనా? ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం. క్రిస్టియన్ పిల్లవి, నీకెలా తెలుస్తుంది? ఏదో నాకు తెలిసింది చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే చెప్పు. ఆంటీ, రామావతారం తర్వాత కదా కృష్ణావతారం. కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళే లేదు. అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు? పర్వాలేదే, ఓ క్రిస్టియన్ అమ్మాయి వేయండి, మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే. యాండి, నేనోటి చెప్తానేం అనుకోరు కదా? చెప్పు. ఏం లేదు, జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటోంది. మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నాను. ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు. వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్లు మూతపడవు. మీరేమంటారు నాన్న? ఇది మనం అనుకోవాల్సింది కాదురా, మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి. వాళ్ళనే అడుగుదాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం. అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవ్వాలనుకోవడంలో అర్థం లేదు. మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. ఎరా, ఫ్రెండ్స్ గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్లైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు. కానీ స్నేహం ముసుగులో ఆడా మగ భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు. చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది. కానీ చూడగానే స్నేహం పుట్టదు, చూడకుండా కూడా పుట్టదు. ముందు పరిచయం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. స్నేహం మాకు వరంగా దొరికింది. మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం, తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం, స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రా, హ్యాట్స్ ఆఫ్. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను, కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను. ఐఎమ్ సారీ. కమ్. మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు, ఇంకా బయట వాళ్ళేవి అర్థం చేసుకుంటారు.
వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది. ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకో. ఏం వేళాకొలంగా ఉందా? అది కాదు అశోక్, నీకు పెళ్ళయిందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ అనుమానపడరు. అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా. నేనా? చూడు అశోక్, నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు? ఆడపిల్లవి, ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి గానీ నేను చేసుకోవటం ఏంటి? అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా? తండ్రి లేని దానివి, నీ బాధ్యత నా మీద ఉంది. సరే, నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో, ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? చూడు అశోక్, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో, అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు. అది కాదు జూలీ. ఇంకేం మాట్లాడుకు. నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే? మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది. పాజిటివ్ గా ఆలోచించు అశోక్. రా, వెళదాం. అది పర్లేదు, కదలొచ్చు. కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి. కొంచెం జరుగురా. కొంచెం. ఓకే. బొమ్మాట పడతారండి, కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఓయ్, ఎవరదే? అట్టగా నిలబడా భోజనండి, తప్పగా వీడియో తీసుకోవాలి. అబ్బా. రెడీ, అందరూ ఇటు చూడండి. స్మైల్. నువ్వు కాదురా, అందరూ నవ్వండి. ఏయ్, కెమెరా చూసినావండి? ఈ కవరేజ్ లేంటరా బాబు. నిన్న వైజాగ్, ఇవాళ రాజమండ్రి, రేపు విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము? ఏంట్రా హౌస్ఫుల్లా? సరే నెక్స్ట్ చూడు. ఇదేంట్రా అందరూ తలుపులేసుకున్నారు?